దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. ప్రియులరా, క్రైస్తవ జీవితం ఎంతో ప్రాముఖ్యమైనది మరియు ఎంతో అర్థవంతమైనది. అయితే అనేక మంది ఈ జీవితం యొక్క ప్రాథమిక విషయాలు దేవుని వాక్యమైన బైబిల్ నందు తెలియజేసిన విధంగా అర్థం చేసుకోవటం లేదు. ప్రియులారా, మానవ జీవితంలో రక్షణ అనేది దేవుని యొక్క మర్మం అనే విషయాలు మానవ జీవితంలో తెలుసుకోవడం లేదు. ఆత్మలో క్రీస్తును అనుభవించడము, దేవునిని వెతికే వారికి క్రీస్తునందు ఎదగాలని ఆశపడే విశ్వాసులకు ఐశ్వర్యవంతమైన మరియు అర్థవంతమైన క్రైస్తవ జీవితం కోసం ఈ సందేశాలు గట్టి పునాది వేస్తాయని నమ్ముచున్నాను. ఈ వాక్యాన్ని మీ కొరకు అందించడానికి దేవుడిచ్చిన కృపను బట్టి వందనాలు. పరిశుద్ధ గ్రంథంలో సంసోను పలుమార్లు యుద్ధం చేశాడు, దేవుడు జయమిచ్చాడు. మరలా చివరి స్థాయిలో న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయంలో 28వ వచనంలో ఆయన దేవుని బ్రతిమలాడినట్టుగా, ఒక్కసారి మరలా నన్ను దర్శించు అని ఫిలిస్తీన్లతో యుద్ధము జయము తన పక్షాన రావడానికి దేవుని బ్రతిమలాడుతూ మరొక్కసారి నన్ను దర్శిస్తే ఇశ్రాయేలీలకు జయము కలుగుతుంది, నీ ప్రజలకు జయము కలగటానికి నన్ను వాడుకోనని ఆయన పశ్చాత్తాపంతో ప్రభువును వేడుకున్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. వాక్యం నేను చదువుతున్నాను. అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకొనుము. దేవా, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము. నా ఈ 2 కన్నులు నిమిత్తము ఫిలిస్తీయులను ఒక్కమారే దండించి పగ తీర్చుకుని నిమ్మని యెహోవాకు మొరపెట్టి ఆ గుడికి ఆధారమైనటువంటి స్తంభములను పెరికివేశాడు. 3000 మందిని తుత్తున్నీలుగా చేశాడు అని ఇక్కడ దేవుని వాక్యము సెలవిస్తుంది. కనుక ఒక దైవజనుడు ఒక పాట రాశాడు. ఈ పాటను పాడుకొని మనము మన జీవితానికి మనం అప్లై చేసుకొని దేవుని చిత్తంలో ముందుకు వెళ్ళాలని నేను ఆశిస్తూ ఉన్నాను. మరల నన్ను దర్శించవా మహిమగల దేవా, మరల నన్ను దర్శించవా మహిమగల దేవా, మహిమగల దేవా, పరిపూర్ణ మార్పుకై వేడుచున్నాను, పరిశుద్ధాత్మకై వేడుచున్నాను, వేడుచున్నాను. కరుణించుమా, కృపచూపుమా, కలుషములను కడుగుమా. కరుణించుమా, కృపచూపుమా, కలుషములను కడుగుమా. కలువరి నాదుడా, కలువరి నాదుడా, మరల నన్ను దర్శించవా మహిమగల దేవా, మహిమగల దేవా. దారి తప్పిన దావీదును మరలా దర్శించితివి, దేవుని హృదయానుసారిగా పూర్ణముగా మార్చితివి.
పరిపూర్ణముగా మార్చితివి, పరిపూర్ణముగా మార్చితివి. కరుణించుమా, కృపచూపుమా, కలుషములను కడుగుమా. కలువరి నాదుడా, కలువరి నాదుడా, మరల నన్ను దర్శించవా. మహిమగల దేవా, మహిమగల దేవా, యేసునెరుగనని నా పేతురును మరలా దర్శించితివి. ఆత్మతో నింపగా సంఘానికి మూలరాయి ఆయను. యేసునెరుగనని నా పేతురును మరలా దర్శించితివి. ఆత్మతో నింపగా సంఘానికి మూలరాయి ఆయను, మూలరాయి ఆయను. కరుణించుమా, కృపచూపుమా, కలుషములను కడుగుమా. కలువరి నాదుడా, కలువరి నాదుడా, మరల నన్ను దర్శించవా. మహిమగల దేవా, మహిమగల దేవా, యేసు లేవలేదని వాదించిన తోమాను దర్శించితివి. అన్యజాతులను రక్షించుటకు ఇండియకు నడిపించితివి. యేసు లేవలేదని వాదించిన తోమాను దర్శించితివి. అన్యజాతులను రక్షించుటకు ఇండియకు నడిపించితివి, ఇండియకు నడిపించితివి. కరుణించుమా, కృపచూపుమా, కలుషములను కడుగుమా. కలువరి నాదుడా, కలువరి నాదుడా, మరల నన్ను దర్శించవా. మహిమగల దేవా, మహిమగల దేవా, తారుసువాడైనా సౌలును దమస్కున దర్శించితివి. అన్యులకు యేసయ్య వార్తను ధైర్యముగా బోధించెను. తారుసువాడైనా సౌలును దమస్కున దర్శించితివి. అన్యులకు యేసయ్య వార్తను ధైర్యముగా బోధించెను, ధైర్యముగా బోధించెను. కరుణించుమా, కృపచూపుమా, కలుషములను కడుగుమా. కలువరి నాదుడా, కలువరి నాదుడా, మరల నన్ను దర్శించవా. మహిమగల దేవా, మహిమగల దేవా, పరిపూర్ణ మార్పుకై వేడుచున్నాను. పరిశుద్ధాత్మకై వేడుచున్నాను.
వేడుచున్నాను వేడుచున్నాను. ప్రియులారా, భక్తులను దేవుడు దర్శించాడు. ఆయన ప్రతి బిడ్డను కూడా దర్శించేవాడై ఉన్నాడు. ఆయన మీద ఆధారపడే వారిని ఆయన ఎన్నడూ త్రోసివేసేవాడు కాదు. నీ పాపములను నా పాపములను మనం ఒప్పుకున్నట్లయితే ఆయన మరలా దర్శించి తన ఉన్నతమైన ప్రణాళిక కొరకు, తన ఉన్నతమైనటువంటి రాజ్యము కొరకు నిన్ను నన్ను మరలా దర్శించి ఏర్పాటు చేసుకొని తన రాజ్యమును కట్టుట కొరకు ఏవేవైతే కోల్పోయావో అవన్నిటిని కూడా మరలా తిరిగి నీకు అనుగ్రహించటానికి ఆయన సమర్థుడు అని నువ్వు తెలుసుకున్నట్లయితుంటే, నువ్వు ఆయనను కలుసుకున్నట్లయితుంటే, ఆయన దర్శనము కనుక నీకు ఉన్నట్లయితుంటే ఎన్నడూ ఆయన నీ చేయి విడువడు, నిన్ను ఎడబాయడు. కనుక ప్రియులారా, ఈ మాటల ద్వారా ఈ పాటలో ఉన్నటువంటి అర్థాన్ని మీరు నెమరు వేసుకుంటూ ప్రభు రాజ్యం కొరకు సిద్ధపడుదురుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.